ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. స్వస్తి స్త్రీ చంద్రమానేన విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణము పుబ్బ నక్షత్రము సింహరాశి మీద పడుతుంది. సింహరాశికి మకా నక్షత్రం 4 పాదములు, పుబ్బ నక్షత్రం 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1 పాదము కలిసి సింహరాశి. ఈ సింహరాశి వారు గ్రహణమును చూడరాదు. గ్రహణము వాళ్ళకి దోషం అన్నమాట. చూస్తే ఏమవుతుందంటే దోషము. సింహరాశిలో పడుతున్న గ్రహణం కాబట్టి ఆ సింహరాశి వారు ఆ గ్రహణాన్ని తాలూకా దోషాలు ఏమున్నా సరే, గ్రహణ దోషం అంటాం, ఆ గ్రహణ దోషాన్ని నివారించుకోవడం కోసం 3వ తేదీని గ్రహణము మనకి మధ్యాహ్నం 3:19 ప్రారంభమవుతుంది. అయితే మధ్యకాలము ఏదైతే మద్యం పూర్తిగా బ్రహ్మ మద్యం 5:08 5 గంటల 8 నిమిషాలకి సాయంత్రం మధ్యబింబ అనమాట నల్లగా ఇదవుతుంది. అయితే విడుపు సమయం ఏదైతే ఉందో, విడుపు సమయం రాత్రి 6:46 విడుస్తుంది. చంద్రగ్రహణం అంతా పూర్తిగా వెళ్ళడం ఏంటంటే 6:46 విడుస్తుంది. మనం చూసే కాలం చంద్రోదయం తర్వాత ఒక 45-46 నిమిషాలు మాత్రమే మన కంటికి కనబడుతుంది. తర్వాత కనబడదు, పూర్తి అయిపోతుంది అనమాట. గ్రహణం అప్పటికి పూర్తి అయిపోతుంది. ఈ గ్రహణంకి సహజంగా ప్రతి ఒక్కరూ కూడా మధ్యాహ్నం సమయంలోపు భోజనాలు చేయడం, మధ్యాహ్నం 12 తర్వాత ఎటువంటి పానీయాలు కూడా స్వీకరించుకుంటా ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అంటే గ్రహణంలో మొండిగా తర్కంగా వెళ్తే మనం చెప్పిన హేతువాదం అనేది పనికిరాదు. గ్రహణ సమయంలో పెద్దలు నిర్ణయించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, పెద్దలు మనకు నేర్పించిన విధానం, ఆ విధంగా నడుచుకోవడం, సాంప్రదాయంగా నడుచుకుంటే ఆరోగ్య సూత్రాలు, పెద్దలు పెట్టినవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలే. వాటిని మనం వ్యతిరేకిస్తున్నాం. ఏదో మనకే బాగా తెలుసు చెప్పింది ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, వీటినన్నిటి కూడా ఇచ్చేయకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా హ్యాపీగా తిరిగివచ్చు, తినివచ్చు, చేయొచ్చు. ఇలాగా హేతువాదంతో ఉన్నటువంటి సోషల్ మీడియాలో వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తారు. హేతువాదులు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏముందంటే సైన్స్ కావాలి, ఇవన్నీ కాదు. ఈ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? విజ్ఞానం మన పూర్వీకులు, అంటే మన పూర్వీకులు ఎవరు? ఋషీశ్వరుల సంపద. ఋషీశ్వరులు ఎక్కడ కాలేజీలు లేవు, యూనివర్సిటీలు లేవు. వాళ్ళు తపస్సు శక్తితో, వాళ్ళ జ్ఞాన సంపదతో వాళ్ళని మనకిచ్చినటువంటి అపారమైనటువంటి శక్తి ఈ విజ్ఞానం. ఇప్పుడు వీటిని మనం ఎన్నో రకాలు, ముందు మనకి పంచాంగకర్తలు సూచించిన ప్రకారంగా ఒక 1000 సంవత్సరాల వరకు కూడా గ్రహణ సమయాలు, ఇవన్నీ లెక్కలు, గణితం ఒప్పుకుంటాం. వాడి గణితం లెక్కెట్టుకుంటే ఆ గణితం ప్రకారంగా గ్రహణ సమయాలు, ఎక్కడ ఏ టైంలో గ్రహణం పడుతుంది, ఇవన్నీ మనం తెలుసు. అయితే గ్రహణానికి ప్రకృతికి సంబంధం ఉన్నదా? చాలా చక్కని క్వశ్చన్. గ్రహణానికి ప్రకృతికి సంబంధం ఉన్నదంటే ఉన్నదనే చెప్పచ్చు. పూర్వం ఇప్పటికి కూడా ఏమంటారంటే, గ్రహణంతో కోడిగుడ్డు పొదిగినా సరే ఆ గ్రహణం మొర్రుగా ఉంటుంది. గ్రహణంలో పురుడైనటువంటి పిల్లలకు కూడా గ్రహణం మొర్రు వస్తుంది, తుర్రు అంటారు, తుర్రు వస్తుంది. గ్రహణం మొర్రుతున్న మాటలు కూడా సమంగా రావు. ఇలాగా మనకి పూర్వం అంటే అదిలో కూడా ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టుపారేసాం తప్ప గ్రహణం తాలూకా విషయాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏదేమైనా మన పెద్దలు మనకి ఏదైతే మనకి చెప్పారో
చెప్పినట్టు ప్రకారంగా శాస్త్ర సమ్మేతంగా గ్రహణ నియమాలు పాటిద్దాం. గర్భిణీ స్త్రీలు ఎవరున్నా సరే మధ్యాహ్నం తొందరగా భోజనం చేసి విశ్రమించండి. సాయంకాలం 6:46 తర్వాత శుభ్రంగా ఇదవ్వండి. ప్రతి ఇల్లు కూడా శుద్ధి చేస్తారు. ఎందుకు శుద్ధి చేస్తాం? గ్రహణం శుద్ధి ఎందుకంటాం? ఒక మైలుతో సమానంగా భావిస్తాం. చూసారా, ఆలయాలు మూసేస్తాం ఎక్కడ రాళ్ళు బేటలు విడుస్తాయో అని. అంటే గ్రహణం తాలూకా ప్రభావము ఆలయంలోపు ఉన్నటువంటి మూలమూర్తి మూల విరాట్ మీద పడితే ఆ మూల విరాటు ఎక్కడ అంటే క్రాకిస్తుంది. అది వాస్తవం. ఏకశిలలు అయితే మాత్రం అవి చాలా ప్రమాదం. గ్రహణం విషయంలో ఆ బేట్లు ఇచ్చే పద్ధతి ఉంది, బేట్ ఇస్తుంది. అందుచేత ఆలయాలు కూడా మూసేస్తారు. ఆలయం వచ్చి మళ్ళీ పూర్తిగా శుద్ధి చేసి ఆలయం పూర్తిగా శుద్ధి చేసి స్వామివారికి అభిషేకాలు అవన్నీ పూర్తిగా చేసి ఆయన అలంకారం మళ్ళీ చేసి పాత అలంకారాలన్నీ తీసి కొత్తగా శుద్ధి చేసి ఏదో అభిషేకం పూర్తిగా అభిషేకించుకొని మిగతా కార్యక్రమాలన్నీ కూడా అలంకరణ చేసుకొని భక్తులకు దర్శనార్థం రాత్రి 7:30 తర్వాతే ప్రారంభమవుతుంది. శుద్ధి అవుతాయి. కొన్ని ఆలయాలు 8 కూడా అయిపోతాయి. అందుచేత ఉందంటే ఏదైతే గ్రహణం సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు దోష పరిహారం చేసుకోవాలనేటువంటి అనుకుంటున్నారో వాళ్ళు 4వ తేదీన ఉదయాన్నే సూర్యోదయం సమయంలో 1 గంట కాలం, సూర్యోదయం నుంచి గంటన్నర కాలంలో దానం ఇచ్చుకున్నట్టుగైతే చాలా మంచిది. గ్రహణ దోష నివారణ జరుగుతుంది. ఈశ్వరాభిషేకం చేసుకోవాలి. ఐశ్వర్యానికి ప్రధానమైనటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరాన్ని కూడా ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరత్వం లేకపోతే ఎవ్వరూ ఉండరు. ఈశ్వరత్వం అంటే స్వరము. ఈ స్వరాన్ని మనకి ఈ శ్వాసని పూర్తిగా ఇచ్చి శరీరాన్ని అంతటా కూడా ఈశ్వరం ఉంటేనే ఈశ్వరం అవుతుంది. ఈ స్వరం అన్నది పోతే ఈ శ్వాస అన్నది కానీ ఈశ్వరులో ఐక్యమైపోతే శవంగా అవుతుంది. అంచేత ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత కాబట్టి మనం ఈశ్వరాభిషేకం నేలతో చేస్తూ తృప్తి పొందినటువంటి మహాశివుడికి నివేదన అభిషేకించుకొని మనస్ఫూర్తిగా ధ్యానించుకొని దోష నివారణ జరిపించుకుంటే చాలా మంచిది. అలాగే కాళహస్తిలో ఈ గ్రహణం సమయంలో ఆలయం తెరిచి ఉంటుంది. అదొక్కటే ఆలయం తెరిచి ఉంటుంది. ఆ కాళహస్తీశ్వరుడు కూడా ఏంటంటే రాహుకేతులు తాలూకా పూజా విధానాలు ఉన్నాయి కాబట్టి మిగతా అందులో ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళు అవి తెలిసి ఉండవు. రాహుకేతులు తాలూకా విధానంతో ఉన్నటువంటి శివాలయాలు అక్కడ ఉన్న ఏదైతే ఉందో ఆ ఆలయమే తెరిచి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా చాలామంది రాహుకేతులు పూజలు చేస్తారు, దోష నివారణ చేసుకుంటారు. అలాగే ఏదైతే మనకి ఈ గ్రహణ తాలూకా విధానాలు ఉన్నాయో అది ఇప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మనకి సాంప్రదాయబద్ధంగా వస్తున్న పెద్దలు చెప్పినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో అవి పాటించుకుందాం. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.